వందల ఏళ్ల క్రితము కేవలం జంతువుల కథలతో జీవితంలో ఎలా నెగ్గాలో నేర్పించే ఒక అద్భుతమైన గ్రంథం ఉండేది. అదే పంచతంత్రం. ఇదేదో చిన్నపిల్లల కథల పుస్తకం అనుకుంటే పొరపాటే. ఇది తెలివిగా ఎలా బ్రతకాలి అని చెప్పే ఒక గైడ్ అనమాట. సరే, ఈరోజు మనం అందులోంచి ఒక చాలా పవర్ఫుల్ పాఠం గురించి మాట్లాడుకుందాం. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ! ఈ పుస్తకాన్ని చదివిన వాళ్ళు ఏకంగా స్వర్గాధిపతి అయిన ఇంద్రుణ్ణి కూడా ఓడించగలరట. ఇది ఏదో మాట వరసకు చెప్పింది కాదు. ఇందులో ఉన్న జ్ఞానం ఎంత శక్తివంతమైనదో చెప్పే ఒక ప్రామిస్ ఇది. మరి ఇంత పవర్ఫుల్ నాలెడ్జ్ ఏంటో తెలుసుకోవాలని మనందరికీ ఉంటుంది కదా. అసలీ కథలన్నీ ఎందుకు పుట్టాయి? దీని వెనుక ఒక రాజు, ఆయన ముగ్గురు కొడుకుల కథ ఉంది. ఆ రాజుకు వచ్చిన ఒక పెద్ద సమస్యే ఈ పంచతంత్రం పుట్టటానికి కారణమైంది. ఒక రాజుగారికి ముగ్గురు కొడుకులు. కాని పాపం వాళ్లలో ఎవరికి రాజ్యాన్ని ఎలా ఏలాలో, అసలు తెలివిగా ఎలా బ్రతకాలో కూడా తెలీదు. ఇప్పుడు చెప్పండి, ఏ తండ్రికైనా ఏ రాజుకైనా ఇంతకంటే పెద్ద దిగులుంటుందా? తన తర్వాత ఈ రాజ్యాన్ని ఎవరు కాపాడతారు అనే ఆందోళన ఆయన్ని వెంటాడటం మొదలుపెట్టింది. అప్పుడే సీన్లోకి ఎంట్రయ్యారు పండిట్ విష్ణు శర్మ. ఆయనొక డేరింగ్ ప్రామిస్ చేశారు. రాజా, కేవలం 6 నెలల టైమివ్వండి, మీ అబ్బాయిల్ని రాజనీతిలో ఎక్స్పర్ట్స్గా తయారు చేస్తా అన్నారు. ఎంతోమంది పండితులు కూడా ఫెయిలైన పనిని ఈయన 6 నెలల్లో ఎలా చేస్తారు? అందరికీ పెద్ద డౌట్. పంచతంత్రం అసలు గోలే ఇదే, నీతిశాస్త్రాన్ని నేర్పించడం. సంస్కృతంలో నీతిశాస్త్రమంటే జీవితంలో తెలివిగా ఎలా నడుచుకోవాలి అని చెప్పే పుస్తకమనర్థం. ఇది కేవలం ఇది మంచి, ఇది చెడు అని చెప్పే బుక్ కాదు. ప్రాక్టికల్ వరల్డ్లో, ఈ ప్రపంచంలో ఎలా గెలవాలి అని నేర్పే ఒక స్ట్రాటజీ గైడ్ అన్నమాట. విష్ణు శర్మ పాఠాలు చెప్పే పద్ధతి చాలా యునీక్గా ఉంటుంది. ఆయన తన నాలెడ్జ్ని 5 భాగాలుగా, అంటే 5 తంత్రాలుగా డివైడ్ చేసి ఆ రాకుమారులకు నేర్పించారు. అంటే చూడండి, స్నేహితుల మధ్య గొడవలు రావడం, కొత్త స్నేహాలు చేసుకోవడం, యుద్ధం ఇంకా శాంతి గురించి, సంపాదించుకున్నది కోల్పోవడం, ఇలా ప్రతి తంత్రం లైఫ్లోని ఒక్కో ఇంపార్టెంట్ స్టేజ్ని మనకు చూపిస్తుంది. అయితే ఈరోజు మనం 5వ తంత్రం మీద కాన్సంట్రేట్ చేద్దాం. బహుశా అన్నింటికంటే ముఖ్యమైనది ఇదేనేమో. అదే ఆలోచించకుండా చేసే పనుల వల్ల వచ్చే నష్టాలు. ఈ 5వ తంత్రం పేరే అపరీక్షిత కారకం. సింపుల్గా చెప్పాలంటే ఆలోచించకుండా చేసే పని వల్ల కలిగే రిజల్ట్స్ అన్నమాట. ఈ డీప్ కాన్సెప్ట్ని వివరించడానికి విష్ణు శర్మ ఒక చాలా పవర్ఫుల్ కథను ఎంచుకున్నారు. ఇక్కడ విష్ణు శర్మ ఒక కథలో మరో కథ మొదలు పెడతారు. ఈ కథ 4 ఫ్రెండ్స్ చుట్టూ తిరుగుతుంది. వాళ్ల జర్నీ మనకు పుస్తకాల్లో చదివే నాలెడ్జ్కి, బయట ప్రపంచంలో ఉండే కామన్ సెన్స్కి మధ్య ఉన్న తేడా ఏంటో కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఈ ఫ్రెండ్స్ గ్రూప్లో ఒక ఇంట్రెస్టింగ్ డివిజన్ ఉంది. ఒకవైపు శాస్త్రాలన్నీ చదివేసి బాగా నాలెడ్జున్న 3 పండితులు, ఇంకోవైపు పుస్తకాలు చదవకపోయినా మంచి కామన్ సెన్స్, లోకజ్ఞానమున్న 4వాడు. ఈ తేడానే వాళ్ల ఫ్యూచర్ని డిసైడ్ చేయబోతుంది. సరే, ఇప్పుడు మనం అసలు కథలోకి వెళ్దాం. ఈ మొత్తం విశ్లేషణకు గుండెకాయ లాంటి స్టోరీ ఇది. వాళ్ల నాలెడ్జ్కి ఇప్పుడొక భయంకరమైన టెస్ట్ ఎదురుకాబోతోంది. వాళ్ళు అలా అడవిలో నడుస్తుండగా వాళ్లకొక సింహం అస్థిపంజరం కనిపించింది. ఆ ఎముకల గూడు వాళ్ల అహంకారానికి, వాళ్ల నాలెడ్జ్కి ఒక పరీక్ష పెట్టబోతోందని వాళ్లకు ఆ క్షణంలో అస్సలు తెలియదు. ఇక్కడే వాళ్ల అహంకారం బయటపడింది. ఒక పండితుడన్నాడు, ఏయ్, మన నాలెడ్జ్ని టెస్ట్ చేసుకుందాం, ఈ సింహాన్ని బతికిద్దాం అని. వాళ్ల జ్ఞానాన్ని ప్రదర్శించాలనే తొందరలో ఒక చాలా ప్రమాదకరమైన ఆట మొదలుపెట్టారు. ఇక టెన్షన్ పీక్స్కి చేరింది. ఒకడు ఎముకలన్నీ ఒకచోట పేర్చాడు. రెండోవాడు మాంసం, రక్తం, చర్మంతో దానికొక రూపాన్నిచ్చాడు. ఇక మూడోవాడు దానికి ప్రాణం పోయడానికి రెడీ అయ్యాడు. ప్రమాదమంచున నిలబడి వాళ్ల చావునే వాళ్లే క్రియేట్ చేసుకుంటున్నారు. సరిగ్గా ఆ టైంలో కామన్ సెన్స్ ఉన్న 4వ ఫ్రెండ్ వాళ్లని ఆపటానికి ట్రై చేశాడు. అతను జరగబోయే ప్రమాదాన్ని ముందే ఊహించి, ఆగండి, దాన్ని బతికిస్తే అది మనందర్నీ చంపేస్తుంది అని గట్టిగా అరిచాడు. కాని 3వ పండితుడే అహంకారం అతని చెవుల్ని మూసేసింది. ఏంటి, నా నాలెడ్జ్ని వేస్ట్ చేసుకోమంటావా అని ఎదురరిచాడు. ప్రాణం కంటే తన స్కిల్స్ని ప్రూవ్ చేసుకోవడమే అతనికి ఇంపార్టెంట్ అయిపోయింది. వాళ్ల తలరాతను మార్చేసిన మూమెంట్ అది. ఇక 4వ ఫ్రెండు చాలా తెలివైన పనిచేశాడు. వాళ్ల మూర్ఖత్వంలో భాగం కాకుండా తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పక్కనే ఉన్న ఒక చెట్టు ఎక్కేశాడు.
ఫ్రెండ్ ఎంత చెప్పినా వినకుండా ఆ మూడో బ్రాహ్మణుడు మంత్రాలు చదివి సింహానికి ప్రాణం పోసేశాడు. తన నాలెడ్జ్నైతే ప్రూవ్ చేసుకున్నాడు, కానీ కామన్ సెన్స్ని పూర్తిగా మర్చిపోయాడు. కళ్ళు తెరిచిన సింహం ఒక్క సెకండ్ కూడా ఆగలేదు. దాన్ని బతికించిన ఆ ముగ్గురు పండితుల మీదే దాడిచేసి చంపేసింది. వాళ్ల జ్ఞానమే వాళ్లకు యమపాశమయింది. చాలా బాధాకరమైన ముగింపు. ఇంతకీ ఇంతటి విషాదకరమైన కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటి? నిజమైన జ్ఞానమంటే ఏంటో ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. ఇంతకీ ఈ కథ నీతేంటి? ఒక్క మాటలో చెప్పాలంటే, పాండిత్యం కంటే లోకజ్ఞానం గొప్పది. అద్భుతం కదూ ఈ వాక్యం? ఇదే మొత్తం కథకు సారాంశం. ఆ ముగ్గురు పండితుల దగ్గర బోలెడంత నాలెడ్జుంది, కానీ ఆ నాలెడ్జ్ని ఎక్కడ ఎలా వాడాలి అనే కామన్ సెన్స్ లేదు. చివరికి వాళ్ల పాండిత్యమే వాళ్ల ప్రాణాలు తీసింది. సో ఈ కథ ద్వారా నీతిశాస్త్రం మనకు నేర్పించే ప్రాక్టికల్ లెసన్స్ ఇవి. నాలెడ్జ్ అనేది ఒక కత్తిలాంటిది. వివేకం లేకుండా వాడితే అది మనల్నే గాయపరుస్తుంది. అందుకే ఏ పని చేసే ముందైనా దాని రిజల్ట్స్ ఎలా ఉంటాయో ఆలోచించడం చాలా ముఖ్యం. నిజమైన తెలివి అంటే అన్నీ తెలుసుకోవడం కాదు, తెలిసిన దాన్ని ఎప్పుడు ఎలా వాడాలో తెలుసుకోవడం. 1000 ఏళ్ల క్రితం చెప్పిన ఈ కథ ఈరోజు మన ఇన్ఫర్మేషన్ ఏజ్కి కూడా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. మన చేతిలో ఇప్పుడు ప్రపంచంలోని సమాచారం అంతా ఉంది, కానీ దాన్ని ఎలా వాడుతున్నాం? అంతులేని ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో నిజమైన వివేకం అంటే రియల్ విజ్డమ్ విలువ ఏంటి? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం. ఆలోచించండి.